విద్యారంగంలో అభివృద్ధి సాధించినప్పుడే మిగతా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 75 లక్షల నిధుల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనానికి భూమి పూజ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయన్నారు. కేంద్రం పీఎం జన్మన్ కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గిరిజన విద్యార్థులకు మంచి చదువును అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆర్టికల్ 275 ద్వారా 75 లక్షల రూపాయలతో ఈ యొక్క డార్మెటరీ మంజూరు చేసుకొని ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. చదువు పట్ల కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఆ యొక్క కేటాయింపులు మంజూరుగా మారిన తర్వాత పూర్తిగా ఖర్చు అయితేనే విద్య పట్ల ఎప్పుడైతే మనం అభివృద్ధి సాధిస్తామో అప్పుడే మిగతా అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతాం. ఈరోజు అనేక హాస్టళ్ళు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఇంకా కూడా కొన్ని పక్కా భవనాలు లేక శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రత్యేకంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సరి అయినటువంటి సమయం లోపల ఈ యొక్క మంజూరైనటువంటి 75 లక్షల రూపాయలను ఖర్చు చేసి 6 నెలల్లోపు ఈ బిల్డింగ్ని పూర్తి చేసి మరి విద్యార్థులు దాంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ కూడా